ఎన్ని రకాల పూజలు చేసినా గానీ, విపరీతంగా కష్టాలు వస్తూనే ఉన్నాయా? అలాంటి వాళ్ళు ఏమి చేయాలంటే, ప్రతిరోజు రాత్రి 2 పసుపు కొమ్ములు తీసుకొని, వారు పడుకునే దిండు కింద పెట్టుకొని పడుకోవాల. తరువాత ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే 9 రాత్రులు ఈ విధంగా చేసి, అనంతరము ఆ పసుపు కొమ్మలన్నీ కూడా తీసుకొని ఒక నదిలో పారవేసినట్టయితే, వారి యొక్క కష్టాలు పోయే మార్గం అనేది వారికే కనబడుతుంది. ఈ విధంగా చేసుకుంటే కష్టాలు దూరమైపోయి, మీకు సుఖంగా ఉండే మార్గం అనేది మీకు కనబడతా ఉంటుంది. అయితే మనకి ఇంకోటేంటంటే, ఈ కాలములో చాలామంది కూడా భార్యాభర్తల మధ్యల ప్రతి చిన్న విషయాన్ని గొడవలు కావడము, భర్త భార్యను విడిచిపెట్టి వెళ్లి వేరే దగ్గర ఉండడము, లేదా భార్య వేరే భర్తను విడిచిపెట్టేసి వేరే దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా చాలా చూస్తా ఉన్నాము. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మంగళవారము రోజు ఇంట్లో గౌరీ పూజ చేసుకొని, తరువాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి, ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తీసుకొని వచ్చి, ఆ యొక్క సింధూరాన్ని ఒక 11 గోమతి చక్రాలు తీసుకొని, ఆ 11 గోమతి చక్రాలకు ఆ యొక్క సింధూరాన్ని అలంకరించి కొద్దిపాటిగా ఒక కవర్‌లో గాని అలా కొద్దిగా ప్యాక్ చేసి, ఒక డబ్బాలో పెట్టి, దానిని ముట్టు, అంటు లేని చోట రహస్యంగా ఉంచినట్టయితే, వారి యొక్క ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలనేటివి కొద్దిగా తగ్గి, కలుసుకునే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది.